డిజిటల్ ఫ్రాడ్స్ పై అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే కాదు, అలాగే సైబర్ క్రైమ్ పోలీసులది. నియర్ బై ఎవరైతే బ్యాంక్ వాళ్ళు ఉంటారో బ్యాంక్ వాళ్ళ బాధ్యత కూడా. వాళ్ళ బ్యాంక్ కి కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు డీటెయిల్డ్ గా చెప్పాలి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఏపీకే ఫైల్స్ అయితే మేము మీకు ట్రాన్స్ఫర్ చేయము. సో మీకు ఎనీ డౌట్, ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు మా బ్యాంక్ వచ్చి విజిట్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి అని చెప్పి బ్యాంక్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకోవాలి. ఎందుకు అనంటే ప్రభుత్వ పథకాల పేరిట అయితే సైబర్ నేరగాళ్లైతే అమాయక ప్రజలను టార్గెట్ గా చేసుకుని వాళ్ళకి ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. కొన్ని రకాల బ్యాంకుల పేరుతోటి కూడా ఏపీకే ఫైల్స్ ని పంపిస్తున్నారు. అమాయక ప్రజలు అది తెలియక, అవగాహన లేని వాళ్ళు అది తెలియక నిజంగానే అది ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఫైల్ లేదంటే బ్యాంక్ వాళ్ళు పంపించిన ఫైల్ అనుకుని ఏపీకే ఫైల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళు అడగంగానే ఓటీపీని కూడా షేర్ చేస్తున్నారు కొంతమంది. దాంతో అయితే వీళ్ళు డిజిటల్ ఫ్రాడ్ కి గురవుతున్నారు. వీళ్ళ ఖాతాలో ఉన్న డబ్బులంతా కూడా నేరగాళ్ల ఖాతాల్లోకి జమ అయిపోతుంది. సో దీని మీద అయితే మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అయితే ఇనిషియేట్ తీసుకొని ప్రజలకైతే అవగాహన కల్పించాలి. స్పెషల్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయాలి అవసరమైతే. రీసెంట్ గా ఈ ఇన్సిడెంట్ జరిగింది. పీఎం కిసాన్ యోజన పేరిట అయితే సైబర్ నేరగాళ్లు తెలంగాణలో ఉన్న కొంతమంది రైతులను అయితే టార్గెట్ గా చేసుకుని వాళ్ళకి ఏపీకే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ కూడా తీసుకున్నారు. తెలియని వాళ్ళు ఓటీపీ వాళ్ళతో షేర్ చేయడం తోటి వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులంతా కూడా నేరగాళ్ల వాళ్ళ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అలాగే రీసెంట్ గా ఎస్బీఐ రివార్డ్ పాయింట్ల పేరుతో కూడా మంత్రుల వాట్సాప్ ని కూడా హ్యాక్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఇలాంటి విషయంలో అయితే ఖచ్చితంగా ప్రజలకు స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి అయితే మాత్రం వాళ్ళైతే అవగాహన అయితే ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.